శ్రమలు వస్తున్న దినాన్న చెదిరి ఉన్న సంఘానికి అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి ఉత్తరం. ఈ ఉత్తరంలో ఉన్నవి 5 అధ్యాయాలు. ఆశ్చర్యం, ఈ 5 అధ్యాయాలు 5 దేశాలలో ఉన్న ప్రజలకు రాస్తున్నాడు. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం. అనగా పొంతు, గలతీయ, కపదోకియ, ఆసియా, బితూనియా. ఎన్ని? 5 అధ్యాయాలు 5 దేశాలకు రాస్తున్న పత్రిక ఇది. ఈ పత్రిక రాస్తున్నప్పుడు దేవుని కృపను గురించి ఈ పత్రిక చెబుతుంది. ఆ కృపకు ఆయన పెట్టిన పేరేమిటో చూడండి. ఆఖరి అధ్యాయం 12వ వచనం. మిమ్మును హెచ్చరించుచు, ఇది ఏ దేవుని సత్యమైన కృప అని, సత్యకృప అనే పేరు. బహుశా ఎవరైనా ఒక ఆడపిల్లకి పెడితే బాగుంటుందేమో సత్యకృప అని. ఆయన ఇచ్చే కృప, చూపే కృప, తెచ్చే కృప అని వరుసగా రాసున్నాయి. కృపల గురించి మాట్లాడుకోవడం కంటే ఈ రోజున 5 అధ్యాయాలలో దేవుని 5 గుణలక్షణాలు రాసున్నాయి. ప్రతి అధ్యాయంలో దేవుని గుణలక్షణం రాసి, ఆ గుణలక్షణానికి తగినట్టుగా మనం ఎలా ఉండాలి అనేది పేతురు గారు రాశాడు. ఈ 5 అధ్యాయాల్లో 5 విషయాలు క్లుప్తంగా చూద్దాం. ఎక్కువసేపు ఏం చెప్పలేను, సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, మీరు మా ఎడల మీ కృపను కనపరుస్తూ వచ్చారు. ఆ కృప విషయంలో మీరెప్పుడూ మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ కృపయే లేకపోయి ఉంటే మేము ఇంకా పాపంలోనే ఉండి ఉండేవారం. అట్టి కృప కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రసాద్ విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు ఆదరించండి, సంఘాన్ని బలపరచండి, నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. మేమందరం త్వరలో మీరు మధ్యాకాశానికి వస్తే కలుసుకుంటామని నిరీక్షణ ఉంది. లేదు, పిలిస్తే కూడా వెళ్ళి కలుసుకుంటామని నిరీక్షణ ఉంది. ఇంతకు ముందు కూడా మంచి వారందరూ వెళ్ళిపోయారు. ఆదరించగలిగిన మీ చేతులకే సహవాసాన్ని, కుటుంబాన్ని అప్పగించుకుంటూ వాక్యాన్ని చెప్పడానికి నీ దాసుని బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క గుణలక్షణం ఒకటి చెప్పాడు. దయచేసి చూడండి, 14వ వచనం. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు పరిశుద్ధుడు. విశ్వాసులు పరిశుద్ధపరచబడినవారు. కానీ పరిశుద్ధంగా ఉండడం అనేది దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాస్తవానికి పరిశుద్ధతను కోల్పోయే అవకాశం, అంటే రక్షించబడి కడగబడిన అనుభవం నుంచి తప్పిపోవడం కాదు, కానీ మనం దేవుని దృష్టిలో అపరాధులం, నేరస్తులం అయ్యే అవకాశం ఉంది. లేదనొద్దు, ఉంది. అయితే పేతురు గారు రాస్తూ
నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నది దేని గురించి చెప్పాడు చూడండి తర్వాత మాట. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి అన్నాడు. మనిషిని మలినపరిచేవి ఆశలు, శరీరాశలు. అవి పూర్వపు అజ్ఞాన దశలో ఉండేవి. అజ్ఞాన దశ అనే పదానికి మార్పు చెందని ఆనాటి జీవితం. మారు మనసు పొందిన జీవితానికి గత జీవితానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే అది అజ్ఞాన దశ. ఇది దేవుని జ్ఞానం చేత రక్షించబడిన దశ. ఎందుకంటున్నానంటే యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యాభై 53వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, కింద ఫుట్నోట్లో తనను గురించిన జ్ఞానము చేత. ఒకప్పుడు ఆయన గురించిన జ్ఞానం ఎరగని వాళ్ళం, అందుకని అది అజ్ఞాన దశ. ఇప్పుడు మనం ఆయన గురించి ఎరిగిన వాళ్ళం, ఆయన ఎవరో ఎరిగిన వాళ్ళం. ఇది అజ్ఞాన దశ కాదు, అజ్ఞాన దశలోంచి దాటిపోయాం. క్రీస్తు ప్రభు ద్వారా దేవుని జ్ఞానంలో మనకు పాలు పంపులు దొరికాయి. ఆలోచించండి, ఆ దినాన్న అజ్ఞాన దశలో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉండేది చూడండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. ఈ శరీరాశలు ప్రపంచ ధర్మాన్ని అనుసరించేట్టుగా చేస్తాయి. వాళ్ళు చేస్తే తప్పులేదు, కానీ మనం చేస్తే తప్పేంటి అనుకుంటాం. మన ప్రవర్తన మనుషుని యొక్క ఆశలను విసర్జించింది అయితే పరిశుద్ధతను కొనసాగించుకున్న వాళ్ళం అవుతాం, లేకపోతే కష్టం. నేను గతంలో మీకు చెప్పాను, ఈ చొక్కా వేసుకున్నాను. ఇటు చూస్తే ఇక్కడ ఒక చిన్న మచ్చ ఉంది. ఇందాక నా కూతురు వచ్చి చూసి ఇదేంటి నాన్న అంది. ఇక్కడ ఇంకు కదా పెన్ను అంటింది. ఈ చొక్కాకి ఈ 2 చోట్ల చిన్న ఇంకు మచ్చలుంటేనే ఎందుకు వేసుకున్నారు మీరు, చొక్కా తీసేయచ్చు కదా అంటారు. కానీ ఆయన రక్తం చేత పవిత్రపరచబడిన మనం మరలా మనుష్య ఆశలను బట్టి ప్రవర్తించి కళంకాన్ని, ముడతని, డాగుని తెచ్చుకునే ప్రమాదంలో పడడం మంచిదేనంటారా? చూడండి ఎఫ్సి పత్రికలో ఏమంటాడు.
5వ అధ్యాయం 25-27 వచనానికి కలుసున్న 2వ భాగం నుండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైన ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వలని వాక్యముతో ఉదక స్నానముచే దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై వాక్యం ఎందుకు అంటే ఫర్ ద ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్, పరిశుద్ధతలో ఎదగడం కొరకు. పరిశుద్ధతలో ఎదగడం అనేది ప్రవర్తనకు చెందింది, కేవలం మాటకు చెందింది మాత్రమే కాదు, ప్రవర్తన అనేది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వారు ఏ స్థాయికి ఎదిగారో. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద న్యూ టెస్టిమెంట్ సెయింట్స్. నేను నూతన నిబంధన పరిశుద్ధి గురించి మాట్లాడడంలా, పాత నిబంధన గ్రంథానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారే, భక్తులు, వారు ఏ స్థాయిలో ఆలోచించారు ఒకసారి చూస్తే కనుక నిజంగా దుఃఖం వస్తుంది. చూడండి ఒకసారి 119వ కీర్తన. నూట 19వ కీర్తన 37వ వచనం. ఏమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేయ. such an extent they are able to understand the holiness of God. ఆ మేర వారు ప్రభు యొక్క పరిశుద్ధతను వారు అర్థం చేసుకున్నారు. మన కనుల ద్వారా అపవిత్రత లోపలికి అడుగుపెట్టే ప్రమాదం ఉంది. వినే చెవుల ద్వారా అపవిత్రత లోపలికి అడుగుపెట్టే ప్రమాదం ఉంది. అక్కడ మన ప్రవర్తన తారుమారవుతుంది. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను విసర్జించి మీరు మీ ప్రవర్తన ఎందు అంటాడు. అంతేగా? అదే మాట కదా. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుకుందాం, ఎందుకైనా మంచిది. కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన అనే మాటకు వివరణ చాలా ఎక్కువ అవుతుంది, చెప్పడం కష్టం కూడా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీకు మీరు జవాబు చెప్పుకోండి. మనం మన తోటి వారితో ఎలా ప్రవర్తిస్తాం? ఉదాహరణకి సమాజంలో సోషలాజికల్ స్టేటస్ ఉందిగా, సామాజిక స్థాయి ఉంది కదా. మనకంటే స్థాయి పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాం, మనకంటే స్థాయి తక్కువ వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాం? చెప్పండి. మనకిష్టమైన వారితో ఎలా ప్రవర్తిస్తాం, మన మీద కష్టం పెట్టుకున్న వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాం? వ్యత్యాసం ఉంటుందా? సంబంధాల దగ్గర ప్రవర్తన, కోరికల దగ్గర ప్రవర్తన, సంభాషణ వద్ద వాళ్ళ అభిప్రాయాలు మనకు తెలిసినప్పుడు ప్రవర్తనలో వ్యత్యాసాలు వస్తుంటాయి. అప్పుడు మన మనుజ ఆశ ఏముంటుందంటే, నువ్వు ఉపేక్షించొద్దంటది, తప్పకుండా నువ్వు రివెంజ్ తీర్చుకో అంటది. ఏదో ఒక విధంగా పిల్లలు ఉంటారు, వాళ్ళు పెద్దోడు కొడతాడు,
చిన్నోళ్ళు ఏం చేయలేరు. ఒక అరగంట అయిపోయిన తర్వాత ఏదో పనిలో ఉంటే వెళ్తే గిచ్చి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా పగ తీర్చుకుంటారు. ఇప్పుడు దేన్ని అనుసరించి మనం కూడా అంతే. ప్రతి విషయంలోనూ మనం శరీరం దేన్ని అపేక్షిస్తుందో ఆ ప్రకారం ప్రవర్తిస్తాం. మాటకు మాట జవాబు, చేతకు చేత జవాబు, నష్టానికి నష్టం జవాబు. ఇది మనం చేసే పని. ఇది మన ప్రవర్తనను తారుమారు చేయలే. రక్షించబడిన తొలినాటి మనం ఎలా ఉన్నాం, కాలం వెంట మన ప్రవర్తనలో వచ్చిన మార్పు ఎలా ఉంది మీరు ఆలోచించండి. మీరు ఉదాహరణకు ఒక మాట అంటాను. మీకు ఇవాళ స్టేట్ గవర్నమెంటు లేదా సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రత్యేకమైన విషయంలో మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని సన్మానం చేసి అనేకులు ఎదుట మీకు ఒక అవార్డు ఇస్తుంది అనుకోండి. అన్ని టీవీలు రిలీజ్ చేస్తున్నాయి, అందరూ చూస్తున్నారు. చెప్పండి, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దీనత్వం ఏముంటుందా? ఒట్టి వాళ్ళమే అనుకుంటారా? కృపే అనుకుంటారా? లేదు. దెర్ ఇస్ ఎ మెరిట్ ఇన్ మీ. కృప వల్ల రక్షించబడిన మనం, మనలో ఏదో ఒక గొప్ప అర్హత ఉంది అన్నప్పుడు మన ప్రవర్తన తారుమారవుతుంది. కాదని చెప్పండి. ఎంతెందుకు, ముగ్గురున్నారనుకోండి పిల్లలు, ఒకరిని మెచ్చుకోండి. అస్సలు మిగతా ఇద్దరిని ఎలా చూస్తాడు? ప్రవర్తన ఏమైంది? తారుమారవుతుంది. మాటే తారుమారు చేస్తే, సన్మానమే తారుమారు చేస్తే శరీరాశలు ఇంకెంత తారుమారు చేస్తాయి? ఇవన్నీ శరీరాశలను రెచ్చగొట్టేవి. ఆయన అన్నాడు, చూడండి ఆ మాట, ఎంత మాట. ఆశలను అనుసరించి ప్రవర్తింపక. డోంట్ ఫాలో దెమ్. వాటిని అనుసరించబోకండి. శరీరాశలను అనుసరించొద్దు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకునేవాడు శరీరాశను అనుసరించకూడదు, ప్రవర్తించొద్దు అని మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అవుదా? మన ప్రవర్తనలో వచ్చే ఒక తేడా ఏమిటో తెలుసా? పార్షియాలిటీ, పక్షపాతం. ఏంటి, మా ఇంటి పేరు నువ్వు? మీ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటేనా? నిజమా? ఏమొచ్చింది? మాట్లాడండి సార్. ఏమొచ్చింది? తేడా వచ్చేసిందిగా. ఏమొచ్చింది? పక్షపాతం వచ్చింది. ఇప్పుడు అందరూ వేరు, ఇతను మావాడు. బా, ఇంటి పేరుకే ఈ తేడా వస్తే ఇంకా ఏమేమి నా అనుకుంటామో అవన్నీ కూడా చేరితే ప్రవర్తన తారుమారై మనల్ని పక్షపాతులుగా మార్చే అవకాశం ఉంది. ఈ పార్షియాలిటీ అనేది హోలీనెస్ని దెబ్బతీస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మనం మన ఇంటి వారి విషయంలో ఒక రకంగా ఉంటాం, అత్తగారింటి వారి విషయంలో ఇంకో రకంగా ఉంటాం. అవును కదా? మన ఇంటి వాళ్ళు వచ్చారనుకోండి, ఎలా ప్రవర్తిస్తాం? అత్తగారింటి వాళ్ళు వస్తే ముఖంలోనే కనపడుతూ ఉంటుంది కదా.
క్రియల దాకెందుకు? మనసులోకి ఏమొచ్చేస్తుంది? నవ్వుతాం, పలకరిస్తాం, కానీ ఎందుకు వచ్చారా బాబు అనుకుంటాం. అనుకో, జాగ్రత్త. పక్షపాతం ప్రవర్తనను తారుమారు చేసే అవకాశం ఉంది. అందుకని అంటాడు, గనుక మీరు పరదేశులో ఉన్నంతకాలం భయంతో గడపండి. పక్షపాతం ధోరణి నీలోకి రాకుండా దేవుని భయం నిన్ను ఏలనివ్వు. దేవుని భయం నీ అంతరంగంలో, నా అంతరంగంలో ఉంటే పక్షపాతం చూపలేం. ఒకరిని ఒక రకంగా, మరొకరిని మరో రకంగా చూడలేం. మనుజాషులు పక్షపాతానికి కారణం కావచ్చు. ఇది తీర్పులోనికి తెస్తుంది మనల్ని, దేవుని చేత దెబ్బలు తినేటట్టు చేస్తుంది. ఇంకా కింద ఒక మాట అన్నాడు చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. పితృపారంపర్య వ్యర్థమైన ప్రవర్తన. పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన అంటే ఇలా అంటాను. అపోల్లో బ్యాక్గ్రౌండ్ వేరు, పౌల్ బ్యాక్గ్రౌండ్ వేరు, పీటర్ బ్యాక్గ్రౌండ్ వేరు. అవును కదా? పేతురు నేపథ్యం వేరు, పౌలు నేపథ్యం వేరు, అపోల్లో నేపథ్యం వేరు. ఇప్పుడు సంఘం ఈ ముగ్గురిని చూసినప్పుడు ఎవరి వైపు ఎక్కువ ఉండే అవకాశం ఉంది? పితృపారంపర్యంగా మనకు వచ్చిన అభిప్రాయాలు ఉన్నాయే, దానిని బట్టి మన సెలక్షన్ ఉంటుంది. నా మాటలు ఏం అర్థం అవట్లేదు కదా మీకు? అర్థమవుతున్నాయా? ఒక స్టాండర్డ్ ఆఫ్ ఒపీనియన్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్. అది ప్రీ ఆక్యుపైడ్ థాట్. అది దాని ప్రకారమే మనం ఉంటాం, దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాం, దాని ప్రకారమే. మన తాత ముత్తాతల నుంచి మన కుటుంబం లోపల ఒక ఆచారం మన ప్రవర్తనను ఎప్పుడు చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అది వ్యర్థమైన ప్రవర్తనే, వ్యర్థమైన ప్రవర్తనే కాదని అనలేం. చాలా వ్యర్థమైనవి మన కుటుంబాల్లో ఉంటాయి. మీరు అడుగు బయట పెట్టారు, బయట పెట్టబోతుండగా ఎవరో తుమ్మారు. ఇదేంటో నాకు అర్థం కాదు. 2 తుమ్ము రాగానే మా అమ్మ అనేది 100 ఏళ్ళ ఆయుష్ అనేది. అంటే రోగం పోయిందని ఆమె ఉద్దేశం. అడుగు పెడితే అరే ఎలవ కాగు అంటారు మళ్ళీ. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది అబద్ధం, అది అబద్ధమే. అసలు తుమ్మితే 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. ఎందుకో తెలుసా మీకు? తుమ్మినప్పుడు గుండె ఆగుద్ది, మళ్ళీ స్టార్ట్ అయింది అమ్మయ్య, అదనమాట. మరి తుమ్మితే అడుగు బయట పెడితే ఏమవుద్ది? ఏమన్నా అయిందేమో ఎవరికైనా. అది వచ్చేసింది మన తరాల వెంట. అంటే దేన్ని అనుసరిస్తున్నాం? మన ఆశలను అనుసరిస్తున్నాం, పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తనను అనుసరిస్తున్నాం. హౌ కెన్ వీ సే వీఆర్ లివింగ్ ఇన్ హోలీ లైఫ్? హౌ కెన్ వీ సే వీఆర్ బిహేవింగ్ అకార్డింగ్ టు ద హోలీనెస్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తేసు ప్రభు యొక్క పరిశుద్ధత ప్రకారం నేను నడుస్తున్నానని ఎలా చెప్పగలం? అందుకన్నాడు, అబ్బాయి ఆయన పరిశుద్ధుడయ్యా, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఈ రెండింటినీ మీరు అనుసరించబోకండి. విన్నవాళ్ళకి చాలా కష్టం వచ్చేస్తుందిగా.
ఖచ్చితంగా వస్తుంది తేడా. 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన దయాళుడు. 1 ఆయన పరిశుద్ధుడు, 2 దయాళుడు అన్నాడు. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల. దయాళుడు అంటే తెలుగు తప్ప మనకి ఇంగ్లీష్ బాగొచ్చు, మిగతా భాషలు బాగా ఉంటాయి, ఒక తెలుగే రాదు మనకి. దయాళుడు అంటే అర్థం ఏంటి? ఇచ్చే గుణం గలవాడు, దయ చూపించే గుణం ఉన్నవాడు. చూపించడమే కాదు, చేజాపే గుణం కూడా ఉంది ఆయనకి. మరి మనకి ఎన్నిసార్లు వెనక్కి తీసుకుని ఉంటాం? చాలాసార్లు. అవసరమైన చోట దేవుడిస్తాడు, అవసరమైన చోట ఇవ్వకుండా చెయ్యి వెనక్కి తీసుకోవడం అనే దయాళుత్వం అనిపించుకోదు. అయితే దయాళుత్వాన్ని ఏవి దెబ్బతీస్తాయి కింద రాశాడు చూడండి. దుష్టత్వం దయాళుత్వాన్ని దెబ్బతీస్తుంది, కపటం దయాళుత్వాన్ని దెబ్బతీస్తుంది, వేషధారణ దయాళుత్వాన్ని దెబ్బతీస్తుంది, అసూయ, దూషణ మాట, ఇవన్నీ నీ గివింగ్ నేచర్ మీద దాడి చేస్తాయి. మోసపోవడం దయాళుత్వం కాదు, కానీ సరైన నీడున్న చోట ఇవి మన మీద దాడి చేస్తే మనం ఇవ్వలేం. ఎక్కడ అవసరం ఉందో ఆ అవసరతకు సరిపడినంత నువ్వు చేయగలిగినంత. వినండి, దేవుని పనికైనా సరే అప్పు చేసి ఇమ్మని ఎవడు చెప్పకూడదు. గివింగ్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడను కూడా. కానీ తోటి వ్యక్తి అవసరతలో ఉన్నప్పుడు పట్టింపు లేకపోవడం ఉందే, అది ఆయన రుచి చూశాము అనడానికి రుజువు కాదు. అందుకనే రాస్తూ అంటాడు యెషయా గ్రంథంలో, మీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా ఉండడం ఇది కదా నేను కోరిన ఉపవాసం అంటాడు. అంటే ముఖం తిప్పుకోవడం అంటే అక్కరలో పట్టించుకోకుండా ఉండడం. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రభు అన్నారు, నీకు 2 వస్త్రాలుంటే ఒకటి అన్నాడు. అంటే ఏం చెప్పాడు ఆయన? 2 ఉంటే 1 అన్నాడు. అంతేగాని 2 ఇచ్చే ఇంకోటి కొనుక్కోడి అనలా. మనకు మించిన దాతృత్వం కూడా ప్రమాదం. పేరు ప్రఖ్యాతుల కోసం చేసేటువంటి దాతృత్వం కాదు ఇది. మనం మన పరిధిలో మనం చేయగలిగింది, మనం భారం కాకుండా ఉండేంత అంతవరకే. పొరుగువాని అక్కర వద్ద దేవుని దయాళుత్వాన్ని మనం రుచించిన వాళ్ళమైతే తప్పనిసరిగా మనం వీటిని ఏం చేయమని చెప్పాడు? మాని అన్నాడు. ఇవి మానివేయాలి. అనుసరించకూడనివి మానివేయవలసినవి. అనుసరించకూడడం వేరు, మానివేయడం వేరు. ఇవి మానడం అనేది అది మనం ప్రాక్టీస్ చేయవలసింది. దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు,
చాలామంది వ్యక్తుల్ని వారి జీవితాలను అధ్యయనం చేయడానికి ప్రభు కృప చూపించారు. మన మధ్య కూడా ఉన్నారు. వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలకు పెట్టుకోవడానికి లేని పరిస్థితిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుంది? ఇంటి వారిని సఫర్ చేయడమేగా. మినిమం ఉండాలి ఇంటి వాళ్ళకి. ఎవడైనాను తన ఇంటి వాళ్ళని ఏలని ఎడల, వారిని పోషించని ఎడల ఎవరికంటే దౌర్భాగ్యుడు అని చెప్పాడు? జ్ఞాపకం లేదా మీకు వచ్చిన? నీ కుటుంబ విషయంలో జాగ్రత్త. వాళ్ళని సఫర్ చేయకు. అలాగని వాళ్ళని లావిష్గా పెంచమని చెప్పటం లేదు నేను. మినిమం అనే ఇంట్లో ఉండాలి, వాళ్ళకి ఇవ్వాలి, పెట్టాలి. నువ్వు తింటూ పెట్టు, తప్పులేదు. కానీ నీ పిల్లలకు లేకుండా చేయడం అనేది ఎంతవరకు లాభం, ఎంతవరకు మేలు? దేవుడు లెక్కడగడా? ఖచ్చితంగా లెక్కడుగుతాడు. ఆయన దయాళుడే. ఒక మాట ఆయన ఇలా అన్నాడు, మొదట పిల్లలు కదా, అటు తరువాత కదా. అంటే తన ఇంటి వారికి సంబంధించిన దగ్గర మనం ఏమనాలి దీన్ని? నేను క్షమిస్తే ఒక మాట చెప్తాను. ఇవ్వడం అనేది కూడా వ్యసనం రా. ఇవ్వకుండా ఉండలే, ఇంకా అంతే. మన దగ్గర ఉందంతా ఇచ్చేస్తే కానీ నెమ్మది రాదు. అలా ఎన్నిసార్లు సఫర్ చేస్తుంటామో. ఆయనేమో తన అబండెన్స్లోంచి ఇస్తున్నాడు, మనమేమో చెప్పండి, మనకున్నది ఎంత? కొద్ది. అసలు ఇచ్చే మనసే పోతే ప్రమాదం. ఇచ్చే మనసు పోగొట్టేవి. జాగ్రత్త. 3 అయిపోయింది, 2 అయిపోయింది, 3 దగ్గరికి రండి. 3వ అధ్యాయం 18వ వచనం. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన నీతిమంతుడు. 3వ అధ్యాయంలో ఆయన నీతిమంతుడు. దీనికి చెప్తూ 13వ వచనం చెప్పుకుంటూ వచ్చాడు. మీరు మంచి విషయములో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను ధనులే, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడద్దు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుతున్నారో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగునేడలా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపట్టే రైట్. ఇక్కడ చెప్పాడు, అబ్బాయి శ్రమ వస్తుంది, బెదిరింపులు వస్తాయి, భయాలు వస్తాయి, భయపడకండి. ఎందుకంటున్నానంటే మీరు దేని విషయంలో వారికి చెడుగా కనపడుతున్నారు, దేని విషయంలో మనం లోకానికి చెడ్డగా కనపడుతున్నామో దాని విషయంలో వారే సిగ్గుపడేటట్టు, మీ మీద అపనంది వేసేవారు సిగ్గుపడేటట్టుగా మీ సత్ప్రవర్తన అనేది నీవు కీడు చేసి శ్రమపడ్డంలా మేలు చేసి శ్రమను అనిపించు.
ఇక్కడ క్రైస్తవ్యం చెప్పే ఓ అద్భుతమైన సత్యం ఏంటంటే, నిన్ను హింసించు వారికి కోసం ప్రార్థన చేయి. ఎవరు చెప్పరు ఈ మాట? నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయి. నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు. ఏ మాటలు? వారిని శపించవద్దు, దీవించు. సాధ్యమేనా? సాధ్యమవుతుందా? ప్రార్థించు, పెట్టు, దీవించు, ఈ 3. అయినా సరే బాధ పెట్టారా? పోన్లే, ఒక రోజున వాళ్ళే సిగ్గుపడే దినం వస్తుంది. ఎవరు నీ మీద అపనింద వేస్తారో వాళ్ళు నీ సత్ప్రవర్తన అంటే నీవు క్రీస్తుని అనుసరించే నీతి కలిగిన వాడివనే సంగతి వాళ్ళకి అర్థమైతే, ఎందుకంటే ప్రభువు కూడా మేలు చేసి శ్రమపడ్డాడు, మేలు చేశాడు. ఎక్కడైనా కీడు చేశాడు ఆయన? అపోస్తల కార్య గ్రంథం రాస్తూ ఆయన మేలు చేయించు సంచరించును అన్నది లేఖనం. ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు. మేలు చేశాడు, దెబ్బలు తిన్నాడు. మేలు చేశాడు, అవమానించబడ్డాడు. మేలు చేశాడు, అపహసించబడ్డాడు. మేలు చేశాడు, హింసింపబడ్డాడు. మేలు చేశాడు, చంపబడ్డాడు. కానీ ఇప్పటికీ లోకంలో ఆయన వ్యక్తిత్వానికి, ఆయన నీతిమంతానికి, ఆయన దయాళుత్వానికి, ఆయన పరిశుద్ధతకు సాటి అయిన వాళ్ళు ఎవరూ కనపడరు. ఎవరూ కనపడరు. సందేహం ఏం లేదు. అది 1948 జనవరి 30వ తారీఖు గాంధీ గారిని కాల్చేశారు. ఆయన చనిపోయాడు. ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అందరూ గాంధీ గారికి సంస్మరణ సభలు పెట్టి ఆయన్ని మంచివాడు, స్వాతంత్ర పోరాటంలో ముందున్నాడు, ఆయన్ని గౌరవిస్తున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు. అప్పుడు ఎవరో మాట్లాడుతూ, ఎవరనుకుంటున్నారు ఈయన యేసు ప్రభు అంత తోడు అన్నారంట. బక్సింగాన్తో పాటు పనిచేసిన బీజే పాల్ గారు నాకు తెలుసు పర్సనల్గా. ఆయన యవనస్తుడు. అప్పుడు ఆ టైంలో వాళ్ళు అలా అంటుంటే ఏడ్చాడంట. ఏడ్చుకుంటా గదిలోకి వచ్చాడు. వచ్చేసి తలుపులు వేసుకుని ఏడుస్తూ, మోకరించి ఏడుస్తూ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ఆ పాట అప్పుడు రాశాడు. సాటి లేదు. ఆయనలో కొంచెం మనం ప్రాక్టీస్ చేసినా మన మీద అపనింద వేసేవారు రేపు సిగ్గుపడతారు. నిత్యత్వానికి వచ్చి సిగ్గుపడమే కాదు, ఈ జీవితంలో కూడా సిగ్గుపడతారు. వాస్తవం. ఆలోచించండి ఒకసారి. రెడీగా ఉంటారు బెదిరించడానికి, రెడీగా ఉంటారు భయపడడానికి, రెడీగా ఉంటారు నిందేయడానికి. వేసుకొని నిందలు 100లైనా, అపనిందలు 1,00,000లైనా నిన్ను లక్ష్యం చేసేవాడు ఆయన కాడ. నిందలు కొండలైనా, అపనిందలు బండలైనా వాటిని తొలగించేవాడు ఆయన కాడ. ఆయన హస్తం కొరచవైందా? కాదుగా. శత్రువు సిగ్గుపడేటట్టు చేయగలిగిన వాడెవరు? వాస్తవం కాదా? హామాను సిగ్గుపడ్డా లేదా? హామాను ఎవరిని చంపాలనుకున్నాడో ఆమె పాదాల మీద పడ్డా లేదా?
ఆలోచించండి, శత్రువే, కానీ నీ సత్ప్రవర్తన అపనింద వేసేవాళ్ళు సిగ్గుపడేటట్టుగా ప్రభు చేయగలిగిన ధీశాలి ఆయన. ఆయనతో సమైన వాళ్ళు ఎవరూ లేరు, సందేహం లేదు. అన్నివ్వండి, మనసాక్షి నిష్కల్మషంగా ఉంది. నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేయటంలా సంతోషంగా ఆయన శరీర రక్తాలకు సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ద్రాక్షరసంలో నువ్వు పాలు పంపులు పొందవచ్చు. మనసాక్షి ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో వాటి విషయంలో ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి, మర్చిపోకండి. ఆయన నీతిమంతుడు, ఆయన మీద నిందలు వేశారు, చాలా అన్నారు, కానీ ఒక మాట అన్నాడా? హేరోదును దులిపేయకూడదా? హేరోదు పర్సనల్ లైఫ్ని చెప్పగలిగింది ఎవరు? దేవుని కంటే మన పర్సనల్ లైఫ్ చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అందుకే రాస్తాడు, ఆయన ప్రతివాణిని ఎరిగినవాడు గనుక, ప్రతివాని ఆంతర్యం ఎరిగినవాడు గనుక ఆయన గురించి రాసిన మాట. ఆయన ఒక మాటలా పిలాతు సంగతి ఏంటి? పిలాతును సిగ్గుపరచలేనివాడా? ఒక్క మాట అంటే ఏమవుతారు? సిగ్గుపడిపోరు? మౌనం ఎందుకు దాల్చాడు? మౌనాన్ని కూడా అపార్థం చేసుకునేవాళ్ళు ఉంటారు, మనం ఏం చేయలేం. మౌనానికి వారి సొంత భాష్యం గర్వం అయితే మనం ఏం చేయలేం. కానీ పరలోకం ఇచ్చిన భాష్యం ఏంటో తెలుసా? వదకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట, వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె. ఆ రెండు, అది పరలోకం డెఫినేషన్. నువ్వు గర్విష్ట అనుకుంటే మాత్రం ఏంటి? మూడు అయినాయి కదరా? 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నమ్మకమైనవాడు, నమ్మకమైన సృష్టికర్త ఆయన. ఇక్కడ పెద్దలకు చెప్తున్న మాట ఇది. దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ ద లోకల్ అసెంబ్లీ, వారితో చెప్తూ, రేపు బయలుపరచబడబో మహిమలో పాలివాడినైన నేను, క్షమించండి కొంచెం పైకి వెళ్దాం, 5 దగ్గరికి వచ్చేసాను పొరపాటున, 4 దగ్గర ఆగుదాం. దేవుని చిత్త ప్రకారం అలాగున్నాయడలా అన్నాడు కదూ. నమ్మకమైన వాడు ఆయన. నమ్మకమైన వాడు అన్నవాడు పైనుండి చూడండి ఒకసారి. 15వ వచనం, 16, 17, 18 వచనాలు. మీలో ఎవడునూ నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, ఎవరికి రాస్తున్నాడు ఇది? సంఘానికే. సంఘం ఏమయ్యే అవకాశం ఉంది? చదవండి. సంఘంలోని విశ్వాసం ఏమయ్యే అవకాశం ఉంది? మీలో ఎవడును అన్నాడు అంటే 5 దేశాలలో చెదరి ఉన్న వాళ్ళే కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సహోదరుని మీద ద్వేషం పెట్టుకున్నవాడు నరహంతకుడు గాడా? క్షమించలేనివాడు నరహంతకుడు గాడా? కత్తిపెట్టి పొడిస్తేనా? బా, కొంతమంది ఉంటారండి, కత్తులు అక్కర్ల వాళ్ళకి. వాళ్ళ నాలుక ఎవరినైనా హత్య చేస్తుంది, ఎంత లోతు గాయమైనా చేస్తుంది. బాణం బళ్ళెం పనికిరాదు. ఎందుకు పనికిరాదు? అమ్మో,
అలాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎలా గాయపరుస్తారో చెప్పడానికి వీలు కాదు. అది గాయపరచడం కింద ఉండదు. మనల్ని హెచ్చరిస్తున్నట్టు, మన క్షేమం కోరుతున్నట్టు, మనల్ని పట్టించుకున్నట్టు కాదు. లోపలుండేది వేరు, బయటకు కనపడేది వేరు. చాలా ప్రమాదం. ఇప్పుడు ఆలోచించండి, ఇది హత్య కాదా? పొడవటం కాదా? దొంగతనం అన్నారు. దొంగతనం అంటే ప్రభు అంటాడు, నా వచనములను ప్రవక్తల వద్ద దొంగిలించు వారికి శ్రమ అని రాస్తాడు. చెప్పిందేమో నీకు, నువ్వు చెప్పగా నేను విని అది నేను చెప్పినట్టు చెప్తున్నా, నాకు దేవుడు చెప్పినట్టు. దేవుడు అన్నాడు దొంగతనం కదా ఇది అన్నాడు. అంటే నేను చెప్పిన వర్తమానికి ఎవరు చెప్పకూడదని కాదా ఉద్దేశం. జరగబోయేది ఇది అని దేవుడు ఎవరితోనో అన్నాడు, ఆయన నాతో అన్నాడు. నేనేం చెప్పాలి? దేవుడు ఆయనతో చెప్పాడంటని చెప్పాలి. అలా చెప్పను నేను. ఏం చెప్తాను? మొన్న రాత్రి బ్రదరు ప్రార్థన చేసుకుంటా ఉంటే అంట. అబద్ధం కాదు, దొంగతనం అది. అంటే మామూలుగా అవసరత కోసం దొంగిలించిన వాళ్ళు ఉన్నారు, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం కత్తి దూసి చంపిన అర్హంతకులుగా మారిన వారు కూడా ఉన్నారు. బిలీవర్స్ ఉన్నారు, కాదనలేను నేను. అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రైట్ in the area of physical world and also in spiritual manner. భౌతిక సంబంధమైన ప్రపంచ రీతిగా రైటే, ఆత్మ సంబంధంగా కూడా రైటే, సందేహమే లేదు. ఇలా మీరు బాధను అనుభవింప తగదు. 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక. ఈ రోజున నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి చెప్పండి, ఐఎమ్ డేర్ ఎనఫ్ అనగలిగిన వాళ్ళు ఉన్నారా? నేను క్రిస్టియన్ అయ్యా అనగలిగిన వాళ్ళు. ఈ మధ్యకాలంలో క్రైస్తవులకు వెళ్ళి ఒకట్లా. అప్పుడు ఖచ్చితంగా ఏం చెప్తాం? అయ్యా మా కులం ఏమనుకుంటున్నావు అంటాం. క్రైస్తవుడినే కానీ నేనది కాదు అంటే అది క్రైస్తవ్యం కంటే గొప్పదనే అభిప్రాయం. అంతేగా, కాదని ఎలా అంటారు? అదే కదా భావన. ప్రమాదం కదా? ఆలోచించండి ఒకసారి. క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించు. ది సెడ్ నో, ఓకే. నువ్వెవరో చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా నేను ఎవరు అనుకున్నావమ్మా? నేను బ్యాంక్ మేనేజర్ని, నేను ఆర్ఐని, ఏం చెప్పుకోకర్లే. క్రైస్తవులకి ఎవరు ఇల్లు? క్రైస్తవులకు ఇచ్చే చోట ఉండు. క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధను అనుభవిస్తే సిగ్గుపడొద్దు. ఆ పేరును బట్టి దేవుణ్ణి మహింపరచు. అంటే కింద అంటాడు, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. బాధ పెట్టేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నీవేం రివెంజ్ తీర్చుకోవద్దు, దేవునికి అప్పగించు. అప్పగించు అనే పదం మనం అప్పగించుకోలేం దేవునికి. ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన చేస్తాడు, అంతే అప్పగించుకోవడం. ఇది మనం చేయాలని పేతురు గారు చెప్పాడు. ఆఖరి మాట చెప్తాను. ఇప్పటికే
నాకు ఇచ్చిన టైం కంటే 3 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఆయన సర్వకృపానిధి. ఇది మగపిల్లలు పెట్టుకోవచ్చు, కృపానిధి అని. సర్వకృపానిధి దేవుడు. అయితే మరి ఆయన కృపానిధి అయినప్పుడు నువ్వేం చేయాలి? 8, 9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించండి. అప్పుడు ఆ సర్వకృపానిధి దేవుడు నిన్ను రేపు శ్రమపడిన తరువాత పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు. ఆయన చేత నువ్వు పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి, ఆయన వలన స్థిరపరచబడడానికి నువ్వు విశ్వాసమందు స్థిరుడువై వాడిని ఎదిరించు. ఎన్నిసార్లు దొరికిపోతాం వాడికి మనం చేతులారా? చాలాసార్లు దొరికిపోతాం. నేను దూరం చెప్పాను, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మంచి దైవ సేవకుడు ఆయన ఒక రోజు నాతో మాట్లాడుతూ అయ్యా, నేను చాలా జాగ్రత్తగా ఉంటానయ్యా, ఎవరితో ఏం మాట్లాడను, తొందరపడినయ్యా. నిజంగా తొందరపడే మనిషి కాదు. కానీ ఆ రోజు ఆయనకు ఒక కళ వచ్చిందంట. కల్లో తెగ విసిగిస్తూ ఉంటే ఓ సోదరుడు, మందిరానికి సంబంధించిన సోదరుడే, తెగ విసిగిస్తున్నా అంట. కోపం వచ్చినా అనరాని మాట ఒకటి అనేసాడంట. అనగానే సోదరులాగా లేడంట, మారిపోయి నల్ల కనపడి ఆహాహా నిన్ను మలినపరిచాగా నేను అన్నాడు. సో బ్రదరో, ఆడి కల్లో కూడా మనల్ని వదిలిపెట్టాడు అయ్యా అన్నాడు. ఓరి నాయనో అనుకున్నాను. రక్షించుకోండి, 9 సంవత్సరాలు భయం వచ్చేసింది నాకు. బాబోయ్, అంటే మనతో ఎక్కడైనా తప్పు చేయించడానికి ప్రయత్నం చేస్తాడనమాట కదా, ఎక్కడైనా మింగాలంతే. ఈవెన్ ఇన్ సబ్కాన్షియస్ స్టేట్ మన చేత పలకూడది పలికించేవాడు. అబ్బా, ఆలోచించండి. అన్నాడు అనుకోండి, సరే. ఇంకొక సంగతి చెప్తా. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా. ఓ పెద్ద ఆయన, బాగా హైట్ ఉన్నాడు, వైట్ డ్రెస్లో ఉన్నాడు. ఆయన పైనుంచి కిందకి దిగుతున్నాడు. ఆయన యాక్చువల్గా పై సీట్ అయింది, ఎక్కలేడు పెద్దవాడు. వీళ్ళు కుర్రాళ్ళు, కింద ఉన్న వాళ్ళందరూ కుర్రాళ్ళు. ఆయన కింద, నేనేమో ఈ పైన నేనున్నా. ఆయన కిందకి దిగుతున్నాడు. దిగుతూ ఉండగా ఎక్కడేయాలి కాలు? అటు వంగి దిగలేడు, ఇటే దిగాలి. దిగుతున్నాడు. దిగుతూ ఉండగా ఆయన కాలు అక్కడున్న కుర్రాడి చేతికి తగిలింది. ఇటు కాలు కిందటిగానే. ఆడు బూతులు మొదలుపెట్టాడు. ఆయన కిందకి దిగాడు. ఈ కింద వాళ్ళు కూడా వాడి తాలూకా వాళ్ళే, వాళ్ళు కూడా లేచారు. కళ్ళు కనపట్లేదా నీకు, టూట్ అని తిడుతున్నారు. ఆయన అలాగే నిలబడి బాబు, పిల్లలు, అవన్నీ మీ నోట్లోనే ఉన్నాయ్యా అన్నాడు. నేనే విన్నా. ఆ అన్న మాటలన్నీ మీ నోట్లోనే ఉన్నాయి, నా చెవిలోకి రాలా. నాకు అనిపించింది, అబ్బా ఎంత స్థితప్రజ్ఞుడివయ్యా నువ్వు. అరే, ఇంత కూడా చెల్లించలేదు అటువంటి మాటలంటే. అవన్నీ ఎక్కడున్నాయి? నీ నోట్లో ఉన్నాయి. నాకే భలే అనిపించింది. ఎదిరించండి. నా ప్రభు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుతాడు. సిగ్గుపడినివ్వడు, అవమానపడినివ్వడు, ఇదే స్థితిలో ఉండనివ్వడు. తప్పకుండా వెలుపలికి తెస్తాడు. శ్రమ వచ్చిందా?
అవమానం వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, పరిష్కారం కాని దిశగా ప్రయాణం చేస్తుందా, అయినా సరే మై లార్డ్ లివెత్, నా ప్రభు సజీవుడు, జీవిస్తున్నాడు, ఆయన కార్యం చేయడానికి సమర్థుడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టినవాడు, ఆయన నా కోసం తిరిగి లేచినవాడు, ఆయన నా కొరకే ఉన్నాడు. ప్రభు మన కొరకుండగా మనకు విరోధేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ముందున్న సమయం దీవెనగా మార్చమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.